ముల్లంగి ఫ్రై ముందుగా ఆయిల్ పోసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ముల్లంగి ముక్కలను వేసుకుందాము. ఇలా కలుపుకొని మూత పెట్టేద్దాము. మగ్గుతాయి అవే. స్లో సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. మూత పెట్టేద్దాము. ఒక 5 minutes మగ్గాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత తీసుకొద్దాము. పసుపు వేసుకుందాము. మూత తీద్దాము. కొద్దిగా ఉప్పు వేద్దాము. ఒక 2 నిమిషాలు మూత పెడదాము. మూత తీద్దాము. కొద్దిగా కారం పొడి, మూత తీద్దాము. కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర అండి. అయిపోయింది కూర ఫ్రై. ఇది పప్పంచుకు బాగుంటుంది. అయిపోయింది. కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత తీసేసుకుందాము. ఇది ఎక్కువసేపు టైం పట్టదండి, త్వరగా అయిపోతుంది. మళ్ళీ దీన్ని మరీ మెత్తగా ఉడికించొద్దు, దాని టేస్ట్ ఉండదు. మళ్ళీ దాని పంటి కింద కొంచెం కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది. మరి ఆలు చిప్స్ లాగా మెత్తగా ఉడికించొద్దు. వేడి వేడి ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయిందండి. పప్పుచారు అంచుకు భలేగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు టైం తీసుకోదు. ఒక 5 minutes లో వేగిపోతుంది. మరీ ఆలు చిప్స్ లాగా ఫ్రై చేయొద్దు. కొంచెం మనకు నమ్మితే ఇట్లా కాయగా ఉండాలి. మరీ కాయ కాదు, మరీ మెత్తగా కాకుండా మంచిగా ఫ్రై చేస్తే ఇట్లా వస్తుందండి. అది నూనె కూడా ఎక్కువ పట్టేది చూడండి. మళ్ళీ నూనె కూడా మిగిలిపోతుంది మనకి. నూనె కూడా అసలు తీసుకోదు. ఇది ఒంటికి ఎంతో మంచిది, చాలా మేలు చేస్తుంది ముల్లంగి. అందుకే అప్పుడప్పుడు ముల్లంగిని వాడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.